ఏదైతే శంకుస్థాపన చేశారు చంద్రశేఖర్ గారు ఈ శంకర విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి గత 30 ఏళ్ల నుంచి ఉన్న ఈ సమస్యకి ఇప్పుడు ఒక శాశ్వత పరిష్కారం లభించినట్టు అనుకుంటున్నారా? ఎలా చూడాలి? ముందుగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుంటూరు ప్రజలందరూ కూడా తల వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక మాట చెప్పేవారు, ఆయన ఫస్ట్ పరిపాలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి అన్ని చంద్రబాబు గారు స్లోగన్ ఉండేది. అది కాస్త మన లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. దానికి తగ్గట్టుగా మన ఎంపీ గారు, మన మినిస్టర్ గారు అంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్ శంకరవాస్ బ్రిడ్జ్ అండి, దట్ అనదర్ 4 bridges ఆల్సో ఈ వాజ్ శాంక్షన్డ్ అని ఎంతో కష్టపడ్డారు. ఇంకో విషయం, తెలియని విషయం ఏంటంటే ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చుకోవడం నాట్ అన్ ఈజీ థింగ్, ఒక ఈజీ పని కానే కాదు. మన కలెక్టర్ ఆఫీసులో మన ప్రజలు మనం ఎంత బాధపడుతున్నామో అక్కడ మన మినిస్టర్లు కానీ మన ఎంపీలు కానీ అంత బాధపడుతుంటారు. ఎందుకంటే పనులు కావు, ఈ టేబుల్ మీద పెట్టింది అక్కడే ఉంటుంది, మళ్ళీ మనాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ టేబుల్ మీద కూర్చున్న తర్వాత మళ్ళీ పక్క టేబుల్కి వెళ్తుంది. అది కాకుండా ఇక్కడ మనకు ఆ ప్లేన్ ప్రాబ్లం, అక్కడున్న ప్రాబ్లం ఏంటంటే సౌత్ నార్త్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అక్కడ బాగా ఎక్కువ ఉంటుంది. దోస్ ఎంప్లాయీస్ ఆర్ నార్త్ పీపుల్ ఉంటారు, కింది స్థాయి ఎంప్లాయీస్ పై స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు, బట్ వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళ ఎంపీలకు పనులు చేస్తుంటారు, మన వాళ్ళకి పనులు చేయరు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎంపీ గారు నిరంతరం కష్టపడ్డాడు. మామూలుగా కష్టం కాదండి ఇది. ఒకప్పుడు ఎన్టీఆర్ని చూసాం, తర్వాత చంద్రబాబు నాయుడు చూసాం, నవ్ మన ఎంపీ గారిని చూస్తున్నాం. నిరంతరం కష్టపడే వ్యక్తిన ప్రజల కోసం నిజంగా చంద్రశేఖర్ గారు దొరకటం గుంటూరు అదృష్టమే. మీరు చెప్పినట్టు సార్, మీరు చెప్పినట్టు ఇన్ని ప్రతికూల పరిస్థితులు, ఒకవైపు పాక్ భారత్ యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో కూడా గత 5 ఏళ్లలో వినాశనానికి ప్రతిరూపంగా చూపించిన అమరావతి రాజధానికి మళ్ళీ పునర్నిర్మాణం చేసే విధంగా శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ గారు వస్తే దాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ఏదో చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పి అంబటి రాంబాబు లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మాట్లాడటం అంటే వాళ్ళ బాధ్యత రాహిత్యం. ఇప్పటికీ కూడా ప్రజలు తిరస్కరించినా కూడా ఇంత బాధ్యత రాహిత్యంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎలా చూడాలి సార్? ఒక్క చిన్న విషయం చెప్తున్నాను మీకు. బాబు గారిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి మనం కూడా. ఎప్పుడు యూ మస్ట్ బి ఆల్వేస్ పాజిటివ్. అది లోకేష్ గారు చేస్తున్నాడు, పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు. మనం ఎప్పుడు పాజిటివ్ కాదు. వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారండి, వాళ్ళ వల్ల కాదు, ఏమీ కాదు కదా. అంబటి రాంబాబు గారు ఆయన వాళ్ళు ఏమి కాదని చెప్పేశాడు కదా, ఆయన నేను కట్టలేనని చెప్పి. మరి వారి గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి? అది తీసేసి నాలుగు పక్కన పెట్టండి. ఓన్లీ 1% అండి రాజధాని కట్టగలిగిన సామర్థ్యం ఉన్నాడు, ఓన్లీ చంద్రబాబు నాయుడు. రెండోవాడు ఎవరికి సాధ్యం కూడా కాదు. ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ఆయన కాబట్టి 72% కంప్లీట్ చేశాడు. అంతకుముందు ఎవరు ఏమీ చేయాల. 60 సంవత్సరాల పోలవరం, నాట్ 1 or 2 years కాదు. పోలవరం 60 సంవత్సరాల నుంచి ఉన్న కోరిక, అది సాధ్యమైందా? అదే కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోడు కానీ ఎన్నో వాటర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడు ఆయన. 1 కాదు 2 కాదు, చిన్న వాటర్ ప్రాజెక్ట్స్ చాలా కంప్లీట్ చేశాడు. ఎవరికి తెలుసు? ఎవరు తెలియదు. ఎత్తిపోతల పథకాలు కానీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏ జిల్లాకి వెళ్ళినా ఆ జిల్లాలో ప్రాజెక్ట్ ఉంటుందండి. అది ఒక చిన్న విషయం చెప్తాను మీకు, అన్నీ చెప్పలేను కానీ విశాఖపట్నం వాళ్ళు మంచినీళ్ళు తాగుతున్నాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండి. అది ఎవరికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే 98లో ఏలేరు అని చెప్పి ఒక కాలువ రాజమండ్రి పక్క నుంచి విశాఖపట్నం తీసుకెళ్లాడు ఆయన. అప్పుడు కృష్ణబాబు అని ఆయన కమిషనర్, కృష్ణబాబు జాయింట్ కలెక్టర్, అతను ఆధ్వర్యం తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు గగ్గోలు పెట్టేశాడు. ఏమనుకుంటున్నారు? అంత స్కామ్ జరిగిందని. ఏమీ తేలలేదు. 4-5 ఏళ్ల తర్వాత ఏమీ తేలకపోతే అదే కృష్ణబాబు తీసుకెళ్లి కడప జిల్లా కలెక్టర్ కింద తీసుకున్నాడు 2007-9 దాకా. అంత గొప్ప చేశాడని చెప్పి అలాగే వాళ్ళు పెడతారు. కానీ ఇవాళ వాటర్ మాత్రం విశాఖపట్నం మంచినీళ్ళు తాగుతున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు ఏలేరు కాలం నీళ్ళు లేకపోతే కష్టంగా అయిపోవాల్సింది అక్కడ. సార్ మీరు చెప్పినట్టుగా ఏ నాయకుడైనా సరే ప్రజా సేవ చేయడానికి లేదా ప్రజలకు ఏం కావాలో అవి అందించడానికే వస్తారు తప్ప గత 5 ఏళ్ల కాలంలో కేవలం హామీలు ఇవ్వడమో లేదా బటన్ నొక్కానని చెప్పుకోవడమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమి లేదు. అందుకే 11 సీట్లతో పరిమితం చేశారు. అయినా కూడా ఇంకా బురద చల్లే ప్రక్రియ. అంటే ఇప్పుడు నిజం కన్నా కూడా అబద్ధం ముందే ఊరు చుట్టూ వస్తుంది అన్నట్టుగా ఎట్లా ఆలోచించాలి? కేవలం విమర్శలు తప్ప కనీసం సహకరించకపోగా అయితే ఇప్పుడు కూడా మీరు అన్నట్టు అబద్ధమే ముందు వెళ్తా ఉంటుంది. అయితే మనం విజ్ఞతతో ఆలోచించుకోవాలి. అది పర్సన్ ఎవరైతే ఏం చేస్తున్నాడో వచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు అందరూ కాదు, ఆయన ఖచ్చితంగా వర్క్ చేస్తాడు. ఆయన అన్న మాట ఖచ్చితంగా నిలబెడతాడు. ఏం ప్రాబ్లం లేదు, 100% పక్కా. ఇప్పుడు వెదర్ ఈ చిన్న మిస్టేక్స్ ఏ ఉన్నాయన్నారు, డిజైన్ లోపం అయ్యి అన్నారు, దట్ ఆల్ విల్ బి షార్ట్ అవుట్ అండి. ఎంతో దగ్గర కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అవసరం అయితే ఇబ్బంది ఏమి లేదు. డిజైన్ ఇటువల్ల డిజైన్ అయితే డీవియేషన్స్ వస్తాయి, అంతకన్నా ఇంకేం లేదు, అదేం ప్రాబ్లం లేదు.
గుంటూరు బ్రిడ్జ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అండి. దట్ ఈస్ అండర్ అరండల్పేట బ్రిడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్. ఇదొకటి మళ్ళీ ఒకసారి చంద్రశేఖర్ గారికి మొత్తం అందరూ కృతజ్ఞతాపరులే ఉండాలంటే పర్టికులర్లీ గుంటూరు. నాట్ ఓన్లీ దట్, ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్తున్నా. అండ్ పోస్ట్ ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ ఒకటి పెడతానని చెప్పారు ఆయన. సీఎంజీ ఆఫీసు, పిఎంజీ ఆఫీస్ సంథింగ్ అట్లాంటిది ఏదో పెడతాన్నారు. ఆయన నిరంతరం మాత్రం ప్రజల కోసం కష్టపడుతున్న మనిషి అండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, గుంటూరు నగరానికి సంబంధించి ఈ శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది దశాబ్దాలుగా ఉన్న కోరిక. అప్పుడున్న సమస్యలు కానీ వాటన్నిటిని ఈ రోజున కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసి దాన్ని తీర్చే విధంగా ఒక శాశ్వత బ్రిడ్జ్ నిర్మాణం చేయడం పట్ల మీ అభిప్రాయం? ఇది చాలా సంతోషించదగినటువంటి డెవలప్మెంట్ అండి. ఇది కనీసం 30 సంవత్సరాలు, నేను డిగ్రీ అంటే 89 నుంచి ఈ బ్రిడ్జి మీద సమస్య ఉంది. అంటే ట్రాఫిక్ సమస్య. ఒక్క నిమిషం ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయితే మనకు ½ అన్ అవర్ పడుతుంది. దానివల్ల ఎంతమంది ఆఫీస్ పీపుల్, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఎన్నో ట్రబుల్స్ని ఇబ్బంది పడేటువంటి ఫేస్ చేసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఈ రోజున మా ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు పెంబసాని చంద్రశేఖర్ గారు యువకుడైనప్పటికీ ఆలోచన విధానం ఎంతో అనుభవం ఉన్నటువంటి ఎంపీ గారు లాగా ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరులో ప్రాథమికంగా ఏవైతే ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయో వాటిని గుర్తించి వాటిలో భాగంగా ఈ ఫ్లైఓవర్ని ఎక్స్టెండ్ చేస్తే కనుక ట్రాఫిక్ ఈజీ అవుతుంది. పని అవర్స్ కూడా పెరుగుతాయి కదా. ఎప్పుడైతే అన్ని రకాల వర్గాల ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక 1 అవర్, ½ అన్ అవర్ మిస్ అవుతున్నారో, అది ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ చేస్తున్నామో ఆటోమేటిక్గా పేదరికం పోతుంది, రకరకాల అవకాశాలు వస్తాయి, ఎన్నో డెవలప్మెంట్స్ వస్తాయి. ఇది ప్రాథమికంగా గుర్తించి మా ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు దీని ఎక్స్టెన్షన్ పెట్టుకున్నారు. ఆ గతంలోనే జయదేవ్ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఆగటం జరిగింది. ఆ బాధ్యతను మళ్ళా క్రమంలో వచ్చినటువంటి కేంద్ర మంత్రి గారు దీన్ని పూర్తి చేయటం, దానికి పూనుకోవటం, డిపిఆర్ త్వరగా కంక్లూడ్ చేయటం. ముఖ్యంగా దీనిలో మా లోకల్ ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే కలెక్టర్ గారు, నజీర్ గారు, అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా దీని యొక్క అభివృద్ధి ఎక్స్టెన్షన్ కోసం ప్రతి క్షణం కూడా ఎంపీ గారికి, కేంద్ర మంత్రి గారికి సహకరించి అన్ని విధాల ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా త్వరితగతిన ఈ ప్రాజెక్టుని లాంచ్ చేయడానికి ఈరోజు మంచి రోజు, శుభపరిణామం చేయడం. జిల్లా అనేపాటికి సార్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంటే చుట్టుపక్కల ఉన్న మండలాలు కానివ్వండి, లేదా గ్రామాలకు సంబంధించి ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఎంతోమంది వైద్య సేవల కోసమని, కానీ ఏదైనా వచ్చే క్రమంలో ఈ ప్రాజెక్ట్ అనేది అంటే ఈ ఫ్లైఓవర్ వంతెన ఎక్స్టెన్షన్కి సంబంధించి అనేక రకాల సమస్యలు గతంలో ఎదుర్కొన్నారు. వాటిని గుర్తించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనం సానుకూలంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానీ, ఇందులో చంద్రశేఖర్ గారి చొరవని ఎలా చూడాలి? ఎంపీ చంద్రశేఖర్ దీనిలో సహజంగా ఒక ప్రాజెక్టుని మనం చూస్తున్న భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరన్నా ఒక మంచి ఆలోచనతో ఒక ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేకపోతే ఒక మేయర్ గారు కానివ్వండి, మా నాని గారు లాంటి వాళ్ళు ఒక ఉద్దేశంతో దీన్ని ఏదైనా మొదలు పెడితే దానికి రకరకాల కారణాలు, దానికి రకరకాల వ్యవస్థలు అడ్డం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అది భారత రాజకీయాల్లో సనాతన వ్యవస్థ నుంచి, సనాతన రోజుల నుంచి కూడా కులమత వ్యవస్థలు కావచ్చు, లేదంటే రకరకాల వ్యాపారాలకు సంబంధించి ఇవన్నీ అడ్డపడే ప్రమాదం ఉంది. వీళ్ళందరినీ కూడా చాలా ఓపికతో, చాలా పేషెన్స్తో ఎంపీ గారు వాళ్ళని కన్విన్స్ చేసి ఈ దశకి వచ్చే విధంగా చేయడంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. దీనిలో మన ఎమ్మెల్యేస్ మాధవి గారు, అలాగే మేయర్ గారు నాని గారు, అలాగే నజీర్ గారు, వీళ్ళు చాలా అత్యంత కీలకమైన పాత్రను దీనిలో పోషించారు. ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి జరగబోతా ఉంది 2 సిటీలు కూడా. చివరిగా అంటే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవి ఆయా జిల్లాలకు సంబంధించి మీరు చెప్పినట్టుగానే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, లేదా ఆయా స్థానిక నగర మేయర్లు కానీ వీళ్ళంతా ఈ పనుల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేదా ప్రజలకు ఏమి కావాలో అవి నెరవేర్చుకుంటూ వెళ్ళే క్రమంలో ఉంటే, మరోవైపు నుంచి వైఎస్ఆర్సీపీ మాత్రం అసలు ఏమీ లేదు, మొన్న వచ్చి చాక్లెట్ ఇచ్చేళ్ళాడు ప్రధానమంత్రి అని చెప్పి అపహాస్యంగానో అవహేళనగానో మాట్లాడడాన్ని ఎలా చూడాలి? గత 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమన్నా? ఇది చాలా హాస్యాస్పదం. ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక టీచర్గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను మాట్లాడుతూ ఉన్నాను. వాడు ఎక్కడ వేదిక పెట్టినా కూడా గత 5 సంవత్సరాల మీద జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు నేను రఘుబాబు నా పేరు, నేను ముందుకు వచ్చి చర్చలో ఉంటాను. చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లోకేష్ గారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ స్థాయిలో అభివృద్ధి దిశ వైపు పరిగెత్తుతూ ఉంటే వీళ్ళు పిచ్చి
ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. వాళ్ళకి తెలుసు మైక్ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడే మనం మాట్లాడేంత కూడా సున్నా, దీనికి విలువ లేదు, ఇదంతా డ్రామా అని చెప్పేసి వాళ్ళకి తెలిసి కూడా డ్రామా చేస్తున్నప్పుడు సహజంగా ఓనర్ ఏం చెప్తే అదే చేయాలి. కాబట్టి రోజు చెప్పే డైలాగే కదా, నాకు నవ్వు వస్తూ ఉంది. కాబట్టి దయచేసి అభివృద్ధికి సహకరించండి, వైసీపీ వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను.